Find the number of natural numbers between 101 and 999 which are divisible by both 2 and 5 అని చెప్పేసి అంటున్నా. 2 and 5 అన్న అంటే 2 తోనే డివిజిబుల్ అవ్వాలి, 5 తోనే కూడా డివిజిబుల్ అవ్వాలి. అంటే 5 2 ఎంతన్నా 10 అంటే 10 మల్టిపుల్స్ ప్రతిదీ కూడా 2 తోని 5 తోని డివిజిబుల్ అవుతుంది అన్న. అంటే మనం 101 నుంచి 999 మధ్య ఉండే 10 మల్టిపుల్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసేస్తే అది 2 తోని 5 తోని ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఎస్, చూద్దాం ఒకసారి. సో వాడు ఏమన్నాడు, 101 నుంచి 999 వరకు అని అడిగారా. దేని తవ్వాలంట 2 and 5 అన్నాడు. అంటే 2 తోనే అవ్వాలి అండ్ 5 తో కూడా అవ్వాలన్నమాట. 5 2 ఎంతన్నా 10 అంటే 10 మల్టిపుల్స్ చూసుకోవాలి మనకి. 101 తర్వాత 10 మల్టిపుల్ ఏంటన్నా 110 రా, తర్వాత ఏంటి 120 రా, సో లాస్ట్ ఏమవుతుందన్నా 999 కన్నా చిన్నదైన 10 మల్టిపుల్ ఏమవుతుందా 990 అవుతుందన్న. రైట్? సో దీన్ని మనం అథమెటిక్ ప్రోగ్రెషన్ వాడి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. a ఈక్వల్ టు 110 అండ్ d ఈక్వల్ టు 10 అండ్ an ఈక్వల్ టు 919 అన్న. సో an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అన్న. అంటే 990 ఈక్వల్ టు a అంటే ఎంతన్నా 110 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 10 అన్న. అంటే 110 తీసుకొచ్చారా. సో 990 మైనస్ 110 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 10 అన్న. అంటే 0 8 8 అన్న, 8 18 అన్న. n మైనస్ 1 ఇంటూ 10 రా, 10 1s 10 88 రా. అంటే n మైనస్ 1 ఈక్వల్ టు 88 అయితే n ఈక్వల్ టు 88 ప్లస్ 1 రా. అంటే n ఈక్వల్ టు ఎంతనా 89 రా. మొత్తం ఎన్ని ఉన్నాయన్నా 89 ఉన్నాయరా. ఏంటి 2 తోని 5 తోని డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి 105 నుంచి 999 మధ్య ఉండే నెంబర్స్ అన్నమాట. ఓకేనా? ఎస్ నాన్న.